శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలు తప్పక వినండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీ వారికి శుభ సాయంకాలం. నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి శుభకర స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి శిలాక్షరాల కార్యక్రమంలో భాగంగా మన ఆత్మీయ అతిథులు సంగీత శిక్షకులు శ్రీమతి దర్భా అంజనావతి గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనం గత బుధవారము జరిగినటువంటి టోరీ రేడియో కార్యక్రమంలో మొదటి భాగం విన్నాము. మరి రెండవ భాగంలో కూడా వారి మాటల్లో వారి అంతరంగాలను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీమతి దర్భా అంజనావతి గారు, నమస్తే అండి. నమస్కారం సుమలత గారు. నమస్కారం. వారి ఆత్మీయ వారధి టోరీ రేడియో వారికి నమస్కారం. అలాగే శిలాక్షరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాగ్దేవి కళాపీఠం సభ్యురాలు శ్రీమతి సుమలత గారికి కూడా నమస్కారం. నమస్కారం మేడం గారు. గత బుధవారం జరిగిన మన టోరీ రేడియో కార్యక్రమంలో శిలాక్షరాలు కార్యక్రమంలో ముఖ్యంగా మీ మాటల్లో మీ అనుభవాలు, కుటుంబ నేపథ్యము, అలాగే చక్కటి కీర్తనలు మన శ్రోతల కోసం అందించారు. మరి ఈ రోజు కూడా మరిన్ని కీర్తనలు మన శ్రోతలకు అందిస్తారని నేను ఆహ్వానిస్తున్నాను. దానికంటే ముందుగా ఒక చక్కటి ప్రార్థన గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఏమంటారు అంజనావతి గారు? తప్పకుండా మేడం. ఈ రోజు నేను కార్యక్రమంలో మొదటిసారిగా కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారి యొక్క కీర్తన, గణపతి కీర్తన పాడుతున్నాను. మనం పురంధరదాసుల వారు అందరికంటే ముందు దేవర్నామాలు అంటారు వారి యొక్క కీర్తనలు. ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల దగ్గర నుంచి ఉన్న ఈ పాటలు అవి నేను అప్పుడు వాళ్ళు పాడుతూ ఉండేవారు. పోతే వీరు కర్ణాటక సంగీతాన్ని ఒక క్రమబద్ధీకరించి అందరికీ పాడుకునేందుకు విధంగా అందరూ నేర్చుకోవడానికి అనువుగా చేసిన వారు పురంధరదాసుల వారు. వీరిని కర్ణాటక సంగీత పితామహుడు అని పిలుస్తారు. సరే, వారిని మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క రచనలో ఉన్నటువంటి వినాయకుని కీర్తనతో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ హమీర్ కళ్యాణి రాగం విసిటాపు తాళం అండి. శరణు సిద్ధి వినాయక. శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక. శరణు మూషిక వాహన, శరణు పార్వతి తనయ, శరణు మూషిక వాహన, శరణు సిద్ధి వినాయక. నాగభూషణ ప్రియనే, నితిల నేత్రనే, దేవి సుతనే, నాగభూషణ ప్రియనే, తటిల తాంకిత కోమలాంగనే,
ధారణి కన్న కుండల ధరణి తటిల తాంకిత కోమలాంగని కన్న కుండల ధారణి శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. శ్రీమంగళం గోదరని ఇక్షుచాపన గెలిదనే పూక్షిమంగళం గోదరని ఇక్షుచాపన గెలిదనే పక్షివాహన తర విఠల నిజ దాసని పక్షివాహన శ్రీ పురందర విఠల నిజ దాసని శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. రచించినటువంటి గీతాలు శ్రీగణనాథ, కుందగౌర, పద్మనాభ ఇవందరికీ చాలా పరిచయమైనవి, సుపరిచితమైనవి. వీటిని రచించిన కూడా పురంధరదాసుల వారే. వీటిని పెళ్ళారి గీతాలు అంటారు. ఈ కర్ణాటక సంగీతంలో రకాలు ఉంటాయా మేడం గారు? వాటి గురించిన విశేషాలు కూడా మీ మాటల్లో తెలియజేస్తారా శ్రోతలకు? వాగ్గేయకారి గురించి చెప్పమంటారా? ఇప్పుడు మనకు కర్ణాటక సంగీతంలో రకాలు ఉంటాయి కదా. కర్ణాటక సంగీతంలో రకాలంటే అసలు మామూలుగా సంగీతం, హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం రెండు రకాలండి. హిందుస్థానీ సంగీతం అంటే నార్త్ వాళ్ళందరూ పాడేది అది హిందుస్థానీ సంగీతం. మన వైపు ఉండేది సౌత్ అంతా కర్ణాటక సంగీతం అన్నమాట. ఈ కర్ణాటక సంగీతంలోనే మళ్ళీ జానపద సంగీతం అని, తర్వాత ఏంటి తేలికపాటి సంగీతం అని ఇవన్నీ ఇందులోకి వస్తాయి. అన్నిటిలోకి జానపద సంగీతం నుంచే ఇవన్నీ వచ్చాయి మనకి. అలా 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 అభివృద్ధి చెందుతూ మనకి కర్ణాటక సంగీతంలోని పెద్ద పెద్ద కీర్తనలు, త్రిమూర్తులు, సంగీత త్రిమూర్తులు ముగ్గురు, త్యాగరాజు వారు, శ్యామశాస్త్రి గారు, అలాగే ముత్తుస్వామి దీక్షితుల వారు. వీరి ముగ్గురిని సంగీత త్రిమూర్తులు అంటారు. మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఎలాగో సంగీతంలో వీరి ముగ్గురు కూడా అలాగే అన్నమాట. అందుకని వీరి ముగ్గురిని కూడా సంగీత త్రిమూర్తులు అని పిలుస్తారు. వీరే కాకుండా ఎన్నో రచించినటువంటి ఇంకా చాలా చాలా వాగ్గేయకారులు చాలా మంది ఉన్నారండి. మైసూరు వాసుదేవాచార్యని, ముత్తయ్య భాగవతార్ గారని, అలాగే పట్నం సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా మనం చాలా మంది ఉన్నారు. అలా వారిలో మనం బాగా ఎక్కువగా తెలిసేది ఈ ముగ్గురు తెలుస్తారు ఎక్కువగా. వీళ్ళలో త్యాగరాజ స్వామి వారు ఘనరాగ గీతాలు, పంచరత్న గీతాలని తిరువయ్యూరులో పంచరత్న సేవ జరుగుతూ ఉంటుంది. ఘనరాగ గీతాలని 5 గీతాలు అన్నమాట. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ, ఈ 5 రాగాల్ని ఘనరాగాలు అంటారు. ఈ ఘనరాగాల్లో త్యాగరాజ స్వామి వారు కీర్తన రచించారు. వాటిని ప్రతి సంవత్సరం తిరువయ్యూరులో ఉండేటువంటి త్యాగరాజ స్వామి గుడి దగ్గర అందరూ పెద్ద పెద్ద విద్వాంసులందరూ కూడా అక్కడ బృందగానం చేస్తారనమాట. అవి చాలా ప్రసిద్ధమైనవి. ఇవి కాకుండా తిరువయ్యూరు పంచరత్నాలు, లాల్గుడి పంచరత్నాలు అటువంటివి త్యాగరాజ స్వామి వారు చాలా రాశారు. అవి కాకుండా కృతులు, ఇవి కాకుండా అందరూ పెద్ద పెద్ద పాడలేరు కదా, అందుకని దివ్యనామ సంకీర్తనలు అంటే ఒక అన్ని చరణాలన్నీ ఇంచుమించు ఒకటిలా ఉంటే అన్ని అలాగే ఉంటాయి అన్నమాట. అలాగే దివ్యనామ సంకీర్తనలు, తర్వాత ఉత్సవ సంప్రదాయ కీర్తనలు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతోంది అంటే ఆ ఉత్సవ సంప్రదాయ కీర్తనలని, అసలు అక్కడ జరిగే కీర్తనలు, ఇవన్నీ త్యాగరాజ స్వామి వారు రచించారు. వీటిని సులభ పద్ధతిలో అందరూ పాడుకునేందుకు వీలుగా ఉంటాయి. ఇకపోతే శ్యామశాస్త్రి వారు కూడా స్వరజతులు రచించారు. స్వరజతులు రచించి వారిలో కూడా ఆ స్వరజతులు కూడా చాలా పేరెన్నికపోయినవి, చాలా క్లిష్టమైనవి, చాలా గొప్పవి అన్నమాట. అటువంటి స్వరజతులు కూడా శ్యామశాస్త్రి గారు రచించారు. అందులో
భైరవి రాగంలో ఉండేటువంటి కామాక్షి ఒకటి, ఎదుగురు కాంబోజిలో ఉండేటువంటి కామాక్షి అనేటువంటిది ఒకటి, తోడి రాగంలో రావే హిమగిరి తనే అనేటువంటి కీర్తన అనే స్వర్యతోటి ఈ మూడు చాలా ప్రసిద్ధమైనవి. తర్వాత అవి కాకుండా నవరత్నాల కీర్తనలను కూడా కొన్ని చేశారు. అందులో శంకరాభరణం రాగంలో సరోజ దళనేత్రి అనేటువంటి కీర్తన శ్యామశాస్త్రి వారి రచన. ఇది మనకి సర్టిఫైడ్ కోర్స్ సిలబస్ లో ఉంది. ఇది చౌక కాలంలో ఉంటుంది. చౌక కాలం అంటే మామూలుగా ఆయుధాలు అంటే ఒక్కొక్క దెబ్బ వేస్తాం, అలా కాకుండా చౌక కాలం అంటే 2 సార్లు వేస్తాం అన్నమాట దెబ్బ. 2 అక్షరాలకు చొప్పున 2 సార్లు దెబ్బ వేస్తాం. 4 అక్షరాలకు ఒకసారి కాకుండా తక్క ధీమి అలా వేస్తాం అనమాట. దీన్ని చౌకకాలం అంటారు. అటువంటి ఈ చౌకకాలం ఇది చాలా శక్తివంతమైనటువంటి కీర్తనలో ఒకటి. అలాగే దీక్షితుల వారికి వచ్చేసరికి దీక్షితుల వారు గుచ్చకుర్తులు రాశారు. గుచ్చకుర్తులు అంటే ఒక గుచ్చం అంటే ఏమిటి, రకరకాల పువ్వులు కలిపి ఒక బొకే అన్నమాట. అటువంటి గుచ్చాలకి అటువంటి గుచ్చకుర్తులు నవగ్రహాలు బుధుడు శుక్రుడు ఇవన్నీ మనకు తెలుసు కదా, ఆ నవగ్రహాల మీద కీర్తన రాశారు. అలాగే నవ ఆవరణాలు, శ్రీచక్రంలో అమ్మవారిని ఆరాధించే వాళ్ళు శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి, వాటికి సంబంధించి నవావరణ కీర్తనలు. తర్వాత ఇవన్నీ వీరు రాశారు. తర్వాత స్వాతి తిరునాళ్ గారు ఉన్నారు, వారు నవరాత్రి కీర్తనలను రాశారు. అవన్నీ అమ్మవారికి సంబంధించినవి, అవన్నీ వారు రాశారు. అలాగే ఎందరో 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 మహానుభావులండి వీళ్ళందరూ, ఎన్నో వాగ్గేయకారులందరూ వీరందరూ రాశారు. వీరందరూ ఇంచుమించు త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి, దీక్షితుల వారు కూడా, వీరు ముగ్గురు ఒకే ఇంచుమించు కాలానికి ఒకే శతాబ్దంలో ఉన్నవారు. వీరు ఇంచుమించు వీరందరూ కూడా ఒకే చోట పుట్టినవారు. ఆ విధంగా చాలా ప్రసిద్ధులు అనమాట వీరు. ఇటువంటి కీర్తనలు, దీక్షితుల వారి కీర్తనలన్నీ మంత్రశాస్త్రంతో కూడి ఉంటాయి. ఇవన్నీ కూడా వీరి రచనలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నప్పటికీ కూడా మనకి సులభంగా అర్థమైపోతాయి. ఆ భావం మనకి అర్థం అవుతుంది. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. బాగుంది. అందులో మనకి త్యాగరాజు గారి కీర్తనలు ఏదైనా మన శ్రోతల కొరకు పాడి వినిపిస్తారండి? తప్పకుండా అండి. ఒక త్యాగరాజ స్వామి వారి కీర్తన ఒకటి, శ్యామశాస్త్రి వారి కీర్తన ఒకటి, 2 వినిపిస్తాను. తప్పకుండా. కొంచెం హై పిచ్ లోకి వెళ్ళినప్పుడు నిజంగానే కొంచెం వాయిస్ తగ్గుతుంది అనుకుంటున్నాను. కొంచెం నేను కొద్దిగా శృతి తగ్గించి వాల్యూమ్ తగ్గించి పాడతానండి. నేనంతా కట్ అయినట్టుగా అనిపించింది. ముందుగా శ్యామశాస్త్రి వారి కీర్తన పాడుతున్నాను. ఇది సరోజ దళనేత్రి అమ్మవారి కీర్తన. చాలా వింటుంటేనే చాలా తన్మయంగా ఉంటుంది కీర్తన, అంత గొప్ప కీర్తన ఇది. శంకరాభరణం రాగం, ఆది తాళం, చౌకకాలం అన్నమాట. ఇది పాడి వినిపిస్తాను ముందుగా. హిమగిరి పుత్రీ నీ పదంబుజములే సదానం నానం శ్రీమీనాక్షమ్మా సరోజ దళనేత్రి హిమగిరి పుత్రీ నీ పదంబుజములే సదానం నానమ్మా శుభమిమ్మా శ్రీమీనాక్షమ్మా సరోజ దళనేత్రి హిమగిరి పుత్రీ. సేయక వరదాయకి నీవలే దైవము లోకములో కలదాపరాటు. సేయక వరదాయకి నీవలే దైవము
అములో కలదా పూరాణి చూకపాణి మధుకర వేణి సదా శివునికి రాణి పూరాణి శోకపాణి మధుకర వేణి సదా శివునికి రాణి సరోజ దళ నేత్రి హిమగిరి పుత్రి వచ్చిన వారికెల్లను కోకెలొసగే బిరుదు కదా అంబ కోరి వచ్చిన వారికెల్లను కోకెలొసగే బిరుదు కదా అతి భారమా నన్ను బ్రోవ తల్లి కృపాల వాల కాళ జాలని అతి భారమా నన్ను వ్రాలని సరోజ దళ నేత్రి హిమగిరి పుత్రి ఆన వినోదిని గుణధామ శ్యామ కృష్ణనుత చుకసా గాన వినోదిని గుణ శ్యామ కృష్ణనుత సుఖ శ్యామలా దేవి నీవు గతిరతి అమలా దేవి నీవు గతిరతి కామ కామ్యద గావలే నన్న సరోజ నేత్రి హిమగిరి పుత్రి ఈ పద జములే సదాన జ్ఞానమ్మా శుభమిమ్మా శ్రీవీణా క్షమ్మా సరోజ దళ నేత్రి హిమగిరి పుత్రి శ్యామశాస్త్రి వారి కీర్తన ప్రతి వాగ్గేయకారులకి ఒక ముద్ర అని ఉంటుందండి. అంటే ఎవరు రచించారు ఈ కీర్తనాన్ని మనం తెలుసుకోవాలంటే ముద్ర మనకి చరణంలో ఆఖరి చరణం ముద్రా చరణం అంటారు. ఆ చరణంలో వారి యొక్క ముద్ర ఉంటుందన్నమాట. శ్యామశాస్త్రి వారి దాంట్లో శ్యామకృష్ణ అని ఉంటుందన్నమాట. ఇందులో వీరికి ఇలా ఉంటుంది. దీక్షితారి వారికి నిన్న పాడిన కీర్తనలో గురుగుహ అనేటువంటిది వారి ముద్ర. గురుగుహ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అందుకని వారి కీర్తనలో గురుగుహ అని ఉంటుంది. శ్యామకృష్ణ అని శ్యామశాస్త్రి వారిది ఉంటుంది. త్యాగరాజ అని స్వనామ ముద్ర, అంటే తన యొక్క పేరే ముద్రాచరణలో పెట్టుకుంటారు త్యాగరాజ స్వామి వారు, అందుకని త్యాగరాజ అని ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క ముద్రలు తెలియజేస్తూ ఉంటాయి వీరి కీర్తనలు. బాగా పాడారు, అభినందనలు, చక్కగా పాడారు. మేడం గారు, ఒక సందేహము, మీ మాటల్లో కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఈ సంగీతం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మామూలుగా అంటుంటారు కదా, ఆ సంగీతం వినడం వల్ల ఎంతటి అనారోగ్యాన్నైనా సరే ఛేదించి చక్కగా ఆరోగ్యంగా ఉండేటువంటి భాగ్యం కలిగిస్తుంది అని, నిజమంటారా? అవునండి, మీ అభిప్రాయం? అవునండి, చాలా దీర్ఘకాలిక వ్యాధులకి వాటికి కూడా సంగీతంలో క్యూర్ చేస్తారండి. అది కూడా ఉంది. సునాద ప్రక్రియ అంటారు. ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళు, అలాగే వీరింత ప్రభావం వల్ల ఒక ముత్తుస్వామి దీక్షితుల వారు
ఒక ఎట్టియాపురం అనేటువంటి ఊరికి పెడుతున్నప్పుడు అక్కడంతా క్షామంతో పంటలు పండక వర్షాలు లేక ఉండేది. అప్పుడు వారు అమృతవర్షిణి రాగంలో కీర్తన పాడారు. ఆనందామృతకర్షిణి ఆనందామృతాకర్షిణి అమృతవర్షిణి అని రాగముద్ర అన్నమాట. ఈ ముద్రలు అంటే ఇప్పుడు నామం వారి యొక్క వాగ్గేయకార ముద్రని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శ్యామశాస్త్రి, గురుగుహ, త్యాగరాజని వాళ్ళ వాగ్గేయకార ముద్ర. రాగం యొక్క ముద్ర ఉంటే కనుక దాన్ని ఆ రాగం యొక్క పేరు కనుక అందులోకి వస్తే కనుక దాన్ని రాగముద్ర అంటారనమాట. ఆ విధంగా వారు అమృతవర్షిణి, ఆనందామృతాకర్షిణి అమృతవర్షిణి అనేటువంటి కీర్తన పాడారు. ఎక్కువగా దీక్షా కీర్తనలో ఈ రాగముద్ర ఎక్కువగా ఉంటుంది. నిన్న నేను పాడిన గణపతి కీర్తనలో నటనారాయణి అనేది కూడా రాగం. అలాగే మనకి వాతాపి గణపతి భజే కీర్తన తెలియని వారు ఉండరు కదా, అందులో కూడా హంసధ్వని భూషిత హేరంభం వస్తుంది అనమాట. అది కూడా రాగముద్ర ఉన్నటువంటి కీర్తన. ఆ విధంగా ఈ కీర్తన పాడుతుంటే సలిలం వర్షయ అన్నప్పుడు వర్షం కురిసిందిట. అంతటి శక్తివంతమైనటువంటి కీర్తనలు. ఇది వారి నోటి నుండి అటువంటి మాటలని, పెద్ద పెద్ద వారి యొక్క మాటలే అప్పట్లో మనం రాసుకునేవి లేవు, ఏమీ లేవు. వారి శిష్యులు వారి వెనకాల పెడుతూ వారు పాడుతున్నవి వీళ్ళు రాసుకునేవారు. అలా వాళ్ళు నిక్షిప్తం చేసి మనకు దాచినవేవో కొన్ని మనకి లభ్యమన్నమాట. కొన్ని వేల కీర్తనలు దొరికితే మనకి వారు రచిస్తే మనకు దొరికిన కీర్తనలు, లభ్యమైన కీర్తనలు కొన్ని వందలు మాత్రమేనండి. బాగుందండి. అలాగే ఇప్పుడు మనకి ముత్తుస్వామి దీక్షితుల వారి రచించినటువంటి ఏవైనా కీర్తనలు మరి మన శ్రోతల కొరకు మరొక పాట పాడి వినిపిస్తారా మేడం గారు? అలాగేనండి. ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కీర్తన మరొక కీర్తన వినిపిస్తాను. చిన్న కీర్తన వినిపిస్తాను, ఎందుకంటే మనకి సమయం కూడా ఎక్కువగా మనకి సరిపోదు, అందుకని చిన్న కీర్తన వినిపిస్తాను. అది అమ్మవారి మీద కీర్తన. నమస్తే పరదేవతే అని, ఈ దేవరంజి రాగంలో. ఇందులో కూడా మనకి దేవరంజి అనేటువంటి రాగముద్ర వస్తుంది. గురుగుహ అని మీరు వినండి, తెలుస్తుంది. కీర్తన వింటుంటే గురుగుహ అనేటువంటి వాగ్గేయకార ముద్రతో పాటుగా మనకి దేవరంజి అనేటువంటి రాగముద్ర కూడా వస్తుంది అనమాట ఇందులో. ఆ కీర్తన ఇప్పుడు పాడుతున్నాను. ఇది దేవరంజి రాగం, రూపక తాళం. నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే పరదేవతే శివయువతే కామాక్షి, నమస్తే 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 నమస్తే. ఆస్తా విశ్వోదయ స్థితిలయ మూల ప్రకృతి సమస్త విశ్వోదయ స్థితిలయ మూల ప్రకృతి సాధు జన చిత్త వృత్తి సంగీత శాస్త్రయుక్తే, సాధు జన చిత్త వృత్తి సంగీత శాస్త్రయుక్తే విమల గురు గుహోత్పత్తి వినోదకర సంపత్తి, విమల గురు గుహోత్పత్తి వినోదకర సంపత్తి, సమస్త దేవరంజిత సచ్చిదానందమూర్తి, సమస్త చిదానందమూర్తే నమస్తే పరదేవతే
శివయువతే కామాక్షి నమస్తే 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 నమస్తే. ఈ విధంగా మనకి గురు గుహాన్మది, దేవరంజిత అని ఈ రెండు ముద్రలు వచ్చాయండి ఈ కీర్తనలో. ఎక్కువగా దీక్షార కీర్తనలు ఇంకోటి ఉంటాయి మనకి. దీన్ని పల్లవి అయిపోయిన తర్వాత అనుపల్లవి తర్వాత మధ్యమ కాల సాహిత్యం అని కొంచెం స్పీడ్ గా ఉంటుంది అనమాట. అది మిగతా వాటికన్నా అవి రెండు కలిసి ఉంటాయి. అవి అటువంటి కీర్తనలు కూడా వీరి రచనలో మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇటు సంగీతంలో మీరు నేర్చుకోవడంతో పాటు మేడం గారు ఇంకా ఏవైనా పోటీలలో పాల్గొన్నారా? సంగీత కచేరీ లాంటివి కావచ్చు, లేదా పౌరాణిక సంబంధమైనటువంటి వాటిలో ఏమైనా మీరు పాల్గొన్నారా పోటీలలో? కాంపిటీషన్స్ లో ఇక్కడ జరిగే వాటి లోకల్ గా మాకు కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయండి. వాటికి జరుగుతున్న వాటికి నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ప్రైజ్ కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ఏమో ఇంకొకటి, కరోనాకి ముందు చక్రా సిమెంట్ అధినేత నేండగంటి కృష్ణమోహన్ గారు, వీరు నేదునూరి కృష్ణమూర్తి గారి శిష్యులు, భక్తులను కూడా చెప్పచ్చు. మనకి రామదాస్ కీర్తనలు, భక్త రామదాస్ కీర్తనలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో నవరత్నాల కింద 9 కీర్తనల్ని సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ 9 కీర్తనలు భద్రాచలంలో రామాలయంలో పోషగాను. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కీర్తనలు, ఆయన యొక్క ఆరాధన అంటే త్యాగరాజ స్వామి వారు సమాధి పొందిన రోజున ఆరాధన అంటారు, అక్కడ జరుగుతాయి. ఇక్కడ రామదాసు వారి జయంతి జరుగుతుంది అనమాట. భద్రాచలంలో రామదాసు వారి జయంతి జరుగుతుంది. అప్పుడు ఈ వీరి శిష్యులు, తర్వాత శేషలత విశ్రాంత్ గారు, తర్వాత మల్లాది బ్రదర్స్ అని అందరికీ పరిచయం, మల్లాది సూరిబాబు గారు, వారి పిల్లలు మల్లాది బ్రదర్స్, వీళ్ళందరూ కూడా వస్తారండి. ఇంకా చాలా మంది నేదునవారి గారి శిష్యులు వాళ్ళందరూ గోష్ఠిగానం జరుగుతుంది అనమాట. నేను అటువంటి ఆ గోష్ఠిగానంలో కూడా చాలా సార్లు పాల్గొన్నానండి. తర్వాత ప్రతి పునర్వసుకి వీరేం చేస్తారంటే, ఈ రామదాస్ కీర్తనలు అందరికి ప్రచారంలోకి రావాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈ నవరాత్రి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో నాకు వచ్చింది ఆ అదృష్టం. ఇది మనమే ప్రతి నెల ఒక పునర్వసు నక్షత్రం, శ్రీరాముడు నక్షత్రం కనుక ఆ నక్షత్రం రోజుని వారు ఎప్పుడైతే సూర్యోదయానికి ఏమంటే భద్రాచలంలో పునర్వసు నక్షత్రం ఏ రోజున అయితే వాళ్ళు జరుపుకుంటారో ఆ రోజుని మనం ఇక్కడ ఒక రామాలయంలో కీర్తనలు, రాముడు వారి కీర్తనలు పాడాలి. ఎస్పెషల్లీ నవరత్న కీర్తనలు. అవి కాకుండా మామూలుగా రామదాస్ కీర్తనలు వేరేవి కూడా పాడచ్చు. ప్లస్ రాముడి కీర్తనలు, త్యాగరాజ స్వామి అన్ని రాముడి కీర్తనలు ఎన్నో పాడారు కదా, అవి ఏదైనా పాడచ్చు. రామదాస్ కీర్తనలు ప్రచారంలోకి రావాలన్న ఉద్దేశం కొద్దీ చేసేవారు. దీని నిమిత్తం వారు అలా నేను ఇంచుమించు దగ్గరగా 1-2 పునరుసు దగ్గరగా 60 పౌర్ణములు 60 పునరుసు ప్రోగ్రాములు నేను చేశానండి. ఒక్కొక్క ప్రతిసారి వెన్యూ మార్చాలన్నమాట. అంటే మనం ఇక్కడ పాడుతున్నప్పుడు ఇవన్నీ కాదు, ఆ కీర్తన ఆ చుట్టుపక్కలందరికీ వినిపించాలి. ఆ విధంగాను దీని గాని మీరు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో 17 అప్పుడు నాకు తెలిసినంత వరకు 17 సెంటర్స్ లో ఈ కార్యక్రమాలు జరిపేవారు. వారందరికీ కూడా ఈ 17 మందికి కూడా ఈ రోజు ప్రోగ్రామ్ అంటే నిన్న రోజునే మన అకౌంట్ లో 1000 రూపాయలు వేసేవారు. అది మనం ఈ ప్రోగ్రాం గురించి ఖర్చు పెట్టుకోవాలి. అంటే మనం ఇన్స్ట్రుమెంట్లే పెట్టుకుంటాము, ప్రసాదం చేసుకుంటాము, దక్షిణ వేసుకుంటాం, ఏం చేసుకున్నా మనకి 1000 రూపాయలు ఈ ఖర్చుల నిమిత్తం ఇచ్చేవారు. అలా వారి కరోనా టైంలో ఇంకా అప్పుడు మూసేశారనమాట, ఆపేసి మీరు ఇంతవరకు చేసుకున్నారు కాబట్టి మీకు వీలుగా ఉన్నంత వరకు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఇక్కడి నుంచి అమౌంట్ పంపించాం అన్నట్టుగా అప్పుడు ఆపేశాను. ఆ విధంగా నేను ఇంచుమించు దగ్గరగా షష్టిపూర్తి అయి ఉండేది నా పునర్వసు నక్షత్రానికి. అలా కొంతమంది నాకంటే ముందు మొదలెట్టిన వాళ్ళకి అలా జరిగింది, అలా కూడా అయింది. 2 పునర్వసు ప్రోగ్రాములు తక్కువగా నాకు 60 ప్రోగ్రాములు అయ్యాయి. ఈ కృష్ణమోహన్ గారు, నేండగంటి కృష్ణమోహన్ గారు చక్రా సిమెంట్ అధినేత, ఆయన అక్కడ ఉంటారు. ఆయన చేతుల మీదుగా కూడా అందరికి ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా శాలువాతో సత్కరించారు వారు.
తర్వాత ప్రతి నెల ఒక పునస్సు నక్షత్రం రోజున అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, రామాలయంలో కూడా అక్కడ. అప్పుడు కూడా ఉదయం ఏంటి ముందు మేలుకొలుపు, తర్వాత అభిషేకానికి ముందు అక్కడ కీర్తనలు, మళ్ళీ తర్వాత అక్కడ అమ్మవారి కీర్తనలు, అమ్మవారి గుడిలో అమ్మవారి కీర్తనలు, మళ్ళీ సాయంకాలం మళ్ళీ రాముడి కీర్తనలు, మళ్ళీ గుడిలోను అవన్నీ చేసి అక్కడ భోజన సదుపాయాలు అవన్నీ చేసి కూడా వాళ్ళు చేస్తారు. ఆ విధంగా కూడా అక్కడ కూడా వెళ్ళి ఒక పునర్వసు లేదని మన బృందగానం అనమాట, నా స్టూడెంట్స్ తోటి, ముఖ్యమైనటువంటి స్నేహితులు, బంధువులతోటి ఆసక్తి వారిని అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఒకసారి పాడొచ్చానండి నేను. అంతేకాకుండా శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించేటువంటి కార్యక్రమంలో కూడా మీరు పాల్గొన్నారు కదమ్మా, ఎలా అవునండి, అది కూడా చాలా అద్భుతంగా ఉందండి. నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ కి వాటికి టైం సెట్ అయ్యేది కాదు నాకు, అందుకని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చాలా వాటిల్లో ఉన్నాను నేను. వారికి ఏం చెప్పానంటే ప్రోగ్రామ్స్ కి నేను ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అయితే నేను పార్టిసిపేట్ చేయగా, అప్పుడు మాకు అక్కడ మార్నింగ్ అవుతుంది, ఆ టైం వరకు చేయగలనండి, మిగతా టైంలో నేను చేయలేను అని చెప్పి అంతవరకు కుదిరినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసేదాన్ని. ఆ విధంగా లేని వాటికి నేను ఇంకా వచ్చాక చేస్తానని చెప్పి మిగతా వారందరికీ చెప్పాను ప్రోగ్రామ్స్ అనేది. నేను ఆ విధంగా జరిగాయి. అప్పుడు మరి ఏదో ఒక జాయినింగ్ లింక్ లో నేను జాయిన్ అయ్యాను. ఎలా వచ్చాను సరిగ్గా గుర్తులేదు. వాగ్దేవి కళాపీఠం వారి ప్రోగ్రామ్స్ అప్పుడు పద అంత్యాక్షరి పోటీలు అవి పెట్టారు, క్లాసులు అవి చేసి అసలు పద అంత్యాక్షరి అంటే కార్యక్రమాలు ఏమిటి, ఎలా జరుగుతాయి అన్నట్టుగా అందరికి డెమాన్స్ట్రేషన్ క్లాసులు అవి కూడా కండక్ట్ చేశారు. నేను అక్కడ ఉన్నప్పుడు చూసేదాన్ని. నేను క్లాసులకు అటెండ్ అవ్వలేదు, కానీ ప్రోగ్రామ్ కి అందరూ కాంపిటీషన్ లో అటెండ్ అయ్యాను. నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నానండి. అది కూడా చాలా బాగుంది, ఎందుకంటే వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహిస్తున్న కార్యక్రమం తెలుగు పదాలు అనేటువంటి కనుమరుగైపోతున్నాయి కొన్ని పదాలు. అలా కాకుండా అన్ని ఆ పదాలని మర్చిపోకుండా ఉండడం కోసం వాటిని అలాగా సజీవంగా ఉండాలని ఉద్దేశం కొద్దీ వారు తయారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంది. కొత్త పదాలన్నీ వచ్చేవి. అలాగా ముందు కొంచెం ఎక్కువ సమయం ఆ పదం ఒక పదం మొదలు పెడితే దాని చివరి అక్షరంతో ఇంకో పదం చెప్తారు అలాగనమాట. సో ఆ విధంగా కొత్త పదాలు మనం తీసుకోవడం జరుగుతుంది. మనం ఆ టైంలో మన జ్ఞాపక శక్తి ఎంత ఉంటుంది, మనకు చాలా పదాలు తెలుస్తాయి, కానీ ఆ టైం గుర్తుండవు మనకి. గుర్తు పెట్టుకుని చెప్పగలగాలి. ఆ విధంగా అటువంటి దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశానండి. అది కూడా నాకు చాలా ఆనందం కలిగించింది. తర్వాత రామాయణం క్విజ్ పెట్టారు. రామాయణం క్విజ్ కూడా కొంతమంది చేత అన్ని కాండాలు విడివిడిగా ప్రవచనం చెప్పించారు. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేశాను నేను. మా స్టూడెంట్ ఒక అమ్మాయి కూడా, అమ్మాయి సెకండ్ ప్రైజ్ వచ్చింది రామాయణ క్విజ్ లోను. అమ్మాయిని కూడా నేనే ఎంకరేజ్ చేసి పంపించాను. దర్భా నాగశిరీష అనే అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా చేసిందండి. ఈ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, బాగున్నాయి. అవి కాకుండా వారు ఇంకా శిక్షణా తరగతిలో కూడా ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా మా బేసిక్స్ క్లాసులు చెప్పడానికి నన్ను అడిగారు. నాకు అక్కడ ఉండి టైం లేని కారణంగా మా ఫ్రెండ్ కి చెప్పాను, శుభలక్ష్మి గారని. ఆవిడ చెప్తున్నారు ఇప్పుడు క్లాసులు. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పగలిగినందుకు. ధన్యవాదాలు మేడం గారు. ఈ విధంగా శ్రీ వాగ్దేవి కళాపీఠంలో నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమంలో పాల్గొని మీ అనుభవాలను, మీరు పొందిన అనుభూతిని ఈ విధంగా తెలియచేయడం చాలా బాగుంది మేడం గారు. ధన్యవాదాలు. అలాగే మీ స్నేహితురాలికి కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఇంకా మామూలుగా మీరు ప్రవృత్తిలో భాగంగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారండి, ఇటు సంగీతం నేర్చుకోవడంతో పాటు? సంగీతం నేర్చుకోవడంతో పాటుగా సంగీతం నేను నేర్పుతూ ఉంటాను. ఇలాగా ప్రోగ్రాంలు ఇప్పుడు ఈ లోకల్ గా కూడా చేరస్వామి ఉత్సవాలు అంటే మాకు రాజమండ్రి లోకల్ గానే చాలా సభలు ఉన్నాయండి. ఇంచుమించు ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా. నేను చదివిన కాలేజీ విజయశంకర ప్రభుత్వ పాఠశాల, అక్కడ కాలేజీలోను, తర్వాత ఇంకా సంగీత లహరి అని ఒక అసోసియేషన్ ఉంది అక్కడ, తర్వాత వేరే సభల్లోను వీటన్నిటిలో కూడా జరుగుతూ ఉంటుంది.
ఇది కాకుండా ఈ మధ్య లాస్ట్ ఇయర్ కొత్తగా ఇంకోటి అండి, మనకి పంచరత్నాలు ఎలా ఉన్నాయో సత్యసాయిబాబా భక్తులు ఉన్నారు పుట్టపర్తిలో. వాళ్ళందరూ ఒక వసంతలక్ష్మి గారిని ఆవిడకి 90+ అండి ఏజీ. ఆవిడ 5 పంచరత్నాలు రచించారు. అవి కూడా ఇలాగే కొంచెం, ఇది నాటరాగం అయితే అది గంభీర నాట, అలాగా ఇది మధ్యమ, అదేమో శ్రీరాంగతోటి త్యాగరాజ స్వామి ఎండ్ చేస్తే వారేమో మధ్యమతోటి ఎండ్ చేశారు. అలాగే అరబి వీరు వారు కూడా అరబిలో రాశారు. ఇంకోళ్ళేమో అలాగా ఆ విధంగా 5 కీర్తనలు అవి కూడా పంచరత్నాలు. అవి నేర్చుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అవి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవడం, ఎవరు నేర్పుతారా అనుకోవడంలో అనుకోకుండా నాకు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఆవిడకి ఎవరో చెప్పి నేర్చుకుంటారా అని అడిగారట. ఏమండి నేర్చుకుందామని నాకు ఫోన్ చేశాడు, అడిగారు ఆవిడ. తప్పకుండానండి అన్నాను. అప్పుడు అక్కడ శ్రీమతి పద్మావతి గారు అని ఆవిడ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆవిడ రిటైర్డ్. ఆవిడ చెప్పారు, ఆవిడ దగ్గర 5 పంచరత్నాలు నేర్చుకోవడం. తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి పుట్టపర్తిలో వెళ్ళి అక్కడ ఇలాగే పంచరత్న సేవ కూడా ఈ పంచరత్నాలన్నీ అక్కడ స్వామి సమాధి కదా, స్వామి లేరు కదా ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా వారు, అందుకని వారి పెద్ద నిలువెత్తు ఫోటో ఉంటుంది. ఆ స్వామిని చూస్తూ పాడడం. మనం అక్కడ అందరూ తమిళియన్స్ ఉంటారండి, వాళ్ళు కూడా వస్తారు. వీటిని ఆవిడ వసంతలక్ష్మి గారని ఆవిడేమో రచిస్తే, ఇంకొక ఆయన ఉన్నారు, వారేమో తమిళియన్, ఆయనేమో స్వరపరిచారు. పద్మావతి గారు మాకు నేర్పారు. అలాగా కింద సంవత్సరం ఏప్రిల్లో అక్కడికి వెళ్ళి ఎండాకాలం రాయలసీమ ఆ ఎండల్లో వెళ్ళి అక్కడ కార్యక్రమం అవి కీర్తనలు నేర్చుకుని అక్కడ పాడి రావడం జరిగింది. అది కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి నాకు. బాగుంది. స్వామి వారి సన్నిధిలో అలాగా పాడి అలా అటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న మా స్టూడెంట్స్ చేత పాడించే వాటిలో కూడా వాళ్ళకు కూడా పంపిస్తుంటాను ఏజ్ వైజ్ ఉన్నప్పుడు. ఈ భగవద్గీత శ్లోకాలు ఇలా చెప్పినప్పుడు మా స్టూడెంట్ ఒక అమ్మాయికి భగవద్గీతలో ఆ అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. భగవద్గీత శ్లోకాలు నేర్పించినప్పుడు అమ్మాయికి ఒక ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. అలాగే స్టేట్ వైజ్ ఇక్కడ మాకు ఇంకో స్టూడెంట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఫస్ట్ తెచ్చుకుంది జూనియర్స్ కేటగిరీలో. ఆ అమ్మాయి కూడా భక్తి గీతం జయ జనార్దన అనేటువంటి భక్తి గీతం పాడింది ఆ అమ్మాయి. ఏమండి సంగీతంతో పాటు ఇటు భగవద్గీత కూడా మీరు పిల్లలకి శిక్షణ ఇస్తుంటారా? అంటే ఈ సంగీతంలో భాగంగానే క్లాసులోనే వారికి మంచి మంచి ఇవి కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశం కొద్ది సుభాషితాలు అని నేను చెప్పాను, నా బుక్ రాశాను. ఆ విధంగా కొన్ని సుభాషితాలు వాళ్ళకి అన్ని మంచి తెలియాలి కదా. ఆ మంచి విషయాలు వాళ్ళకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళు తయారవ్వాలి అంటే మనం మంచి అలవాట్లు వాళ్ళకి రావాలంటే మనం చెప్పాలంటే అవకాశం ఉన్నవాళ్ళు చెప్పాలి, వచ్చిన వాళ్ళు చెప్పాలి. తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్లోనూ అవకాశం లేదు కనుక చెప్పలేకపోతున్నారు. ఇదివరకు మాకు అవకాశం ఉంది కనుక మేము నేర్చుకున్నాం. ఆ విధంగా నేను 10th క్లాస్ వరకు సాంస్క్రిట్ చదువుకున్నాను, ఓరియంటల్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. సో ఆ పాటి కొద్ది పాండిత్యం వల్ల సాంస్క్రిట్ లో ఉన్నటువంటి శ్లోకాలు కూడా వారికి నేర్పి అర్థం వాళ్ళకి చెప్పి, అర్థం లేని చదువు అర్థం వాళ్ళకి అర్థం లేకుండా ఏదో చెప్పేస్తే వాళ్ళకి ఏం అర్థం వస్తుంది, వాళ్ళకి ఏం గుర్తుంటుంది. అందుకని దాని అర్థం తెలుసుకుంటే వాళ్ళకి గుర్తుంటుంది. ఆ విధంగా వాళ్ళకి చెప్పి అలా నేర్పాను. అలాగా పిల్లల్ని పంపించడం కానీ, అలాగే సర్టిఫికేట్ కోర్సు కొంతమంది నటించి ఇద్దరేమో సర్టిఫికేట్ కోర్సు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. మిగతా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాను. కొంతమందికి 4-5 గైడెన్స్, అంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి హౌ టు ప్రిపేర్ ఎగ్జామ్ అనేసి చెప్పడం, ఏమేమి కీర్తన నేర్చుకోవాలి, ఏం అడుగుతారు ఏమిటి, అలా విధంగా వాళ్ళని పంపించాను. ఇంకో అమ్మాయి విశారద అని సంగీత విశారద అని 6 years కోర్సు. ఆ అమ్మాయికి చెప్తున్నాను. ఇప్పటికి అమ్మాయి 4 years అయింది. ఇంకా 5th year 6th year వేయాలి అమ్మాయి అటెండ్ అవ్వాలి. ఇది కాకుండా లలిత సంగీతంలో నేర్చుకుని అక్కడ నేర్చుకోవడం డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ మోడ్ లో అనమాట. కాబట్టి వాళ్ళు ఆడియోస్ పంపిస్తారు, బుక్స్ టెక్స్ట్ బుక్స్ పంపిస్తారు. అవి ఇన్ని నేను నేర్చుకుని మా స్టూడెంట్స్ కి నేర్పించాను. ఇద్దరు ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ డిస్టింక్షన్ వాళ్ళకి నాతో పాటే రాశారు. అంటే మా శిష్యులతో కలిపి రాశాను అనమాట నేను ఎగ్జామ్. వాళ్ళకి నాకు కూడా మంచి మార్కులు వచ్చాయి.
ఇప్పుడు సెకండ్ ఇయర్ నేను అమెరికాలో ఉండి నేను రాయలేకపోయాను. వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు రాసేయండి అని చెప్పాను. సిలబస్ నేను వెళ్లే ముందే వాళ్ళకి కీర్తనలన్నీ చెప్పేసి మీరు థియరీ మీరు చదువుకోండి అని వాళ్ళిద్దరిని ఎగ్జామ్ రాయించేసాను. నేను మాత్రం నెక్స్ట్ చేయాలి. ఇంకో ఇద్దరు ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ రాస్తారు లైట్ మ్యూజిక్ కూడా. ఇవి కాకుండా మా అమ్మగారు సాంప్రదాయ కీర్తనలని మా అమ్మగారు కూడా చిన్నప్పుడు నేర్చుకున్నారు సంగీతం. ఆ సాంప్రదాయ కీర్తనలని పాడేవారు. అవన్నీ మనకి మరుగున పడిపోతే ఎవరికి తెలియవు. ఈ భాగ్యకాల కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు అందరూ పాడతారు. ఆ కీర్తనలు ఎవరికి రావు. వచ్చిన మన అవి కూడా మంచి సాహిత్యం. అవి మళ్ళీ మనకి అందుబాటులోకి రావు, దొరకవు. అందుకని అవన్నీ అవి పాడాలంటే మా అమ్మగారి పిల్లలుగా మా అక్క చెల్లెళ్ళు మేము ముగ్గురమే చేయాలి. వాళ్ళిద్దరికి మా చెల్లెళ్ళు ఇద్దరికి ఒక ఆఖరి చెల్లెడు అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే తనకు కుదరదు. రెండో చెల్లెడు కూడా తను కూడా బాగా పాడుతుంది. వాళ్ళు కూడా సైడ్ డివోటీస్ భజన్స్ కూడా బాగా పాడతారు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా. కానీ తను కూడా హెల్త్ ఎక్కువగా వీక్ గా ఉంటుంది. దాంతో తను ఎక్కువ గట్టిగా పాడద్దు అన్నారు. అందుకని తను పాడట్లే. ఇంకా మిగిలిన దాన్ని నేనే. అందుకని నాది నా బాధ్యతగా తీసుకుని ఆ కీర్తనలన్నీ పాడి ఆ పాటలు భక్తి పాటలని భక్తిగా పాడి యూట్యూబ్ లో పెడుతున్నాను. ఇప్పుడు ఏవైనా మన శ్రోతల కొరకు పాడి వినిపిస్తారా మేడం గారు? సాంప్రదాయ కీర్తన పాడమంటారా? అలాగే. ఆల్రెడీ నాది గర్భాంజనావతి అని యూట్యూబ్ ఛానల్, అందులో ఉంటుంది. సింపుల్ గా ఉండేటువంటి పాట, పూజ చేసుకున్నప్పుడు అందరూ పాడుకునే పాట ఇది. అది ముఖ్యంగా పూజ చేసినప్పుడు పెద్ద పెద్ద కీర్తనలు పాడడం కంటే ఈ చిన్న కీర్తనలు, పూజ కీర్తనలు ఉంటాయి. అవి పాడుకుంటే నేర్చుకుంటే కూడా బాగుంటుంది, పాడుకోవడానికి కూడా బాగుంటాయి. అందుకని ఆ విధంగా నేను రాశాను. ఆ విధంగా నేను అవి చేసి నేను యూట్యూబ్ లో పెట్టాను. అదొకటి పాడతాను. తప్పకుండా మేడం గారు. ఇవన్నీ కీర్తనలన్నీ ఒక శ్రావణ మంగళవారం నువ్వు నోచుకుంటే దానికి ఒక కీర్తన. ఒక పార్వతీదేవి కళ్యాణం ఉంది. పార్వతి ఈ రోజు శివపార్వతి కళ్యాణం మా ఇంటి దగ్గర గుడిలో. ఆ కళ్యాణం పాట పెద్ద పాట అది. అలాగే శ్రీరామనవమికి సీతారాముల యొక్క కళ్యాణం, ఇవన్నీ ఆ పాటలు అనమాట అప్పటివి. అలాగే వరలక్ష్మికి అలా వరలక్ష్మి వ్రతానికి పాటలు ఇవన్నీ ఉన్నాయి. అందులో కొన్ని పడికి ఒక 10 పాటలు పెట్టగలిగాను, యూట్యూబ్ లో పెట్టాను నేను. ఇంకా మిగతావు కూడా ఇంకా నేను చేస్తాను అవన్నీ. ఇప్పుడు ఈ రోజుని పూజా చేతాము రారమ్మ అని మహాలక్ష్మికి పూజ చేసుకునేటువంటి పాట, పూజ పాట అందరికీ వీలుగా ఉండే పాట పాడతానండి. ఇది మనకి టైం సరిపోదు కనుక పల్లవి పాడి ప్రతి చరణాలు మాత్రం పాడేస్తాను. ప్రతి పల్లవి చరణానికి మధ్యలో పల్లవి పాడాలి. కానీ నేను మనకి సమయాభావం వల్ల నేను ఈ రోజు అలా చేయదలుచుకుంటున్నాను. సరే అండి, అలాగే చేతమూరారమ్మ ఈ వేళ లక్ష్మికి రోజు శ్రీ మహాలక్ష్మికి పూజ చేతమూరారమ్మ. తోటి మహాలక్ష్మీ దేవికి పూజ చేతమూరారమ్మ. చేమంతి పూలు బంగారు పూలు మంచి గన్నేరు పూలతోటి లక్ష్మీదేవికి పూజ చేతమూరారమ్మ. హెచ్చుగా నిత్య మల్లెలు ఎర్రాని బొగడ పూలు పచ్చాని వాడామ్రాలు తెచ్చి మహాలక్ష్మీదేవికి పూజ చేతమూరారమ్మ. ఈ వర్ధనమ్ములు నాగా మల్లెలు మంచి మందా పుష్పములతో ముందు మహాలక్ష్మీదేవికి పూజ చేతమూరారమ్మ. తిన్నాని మొగలి రేకులు తీరైన కాలు పొన్నా పూల పూజ
పొందుగా మహాలక్ష్మికి చేతామూరారమ్మ. దేవా కాంచనమ్ములు తావి గులాబీ పూలు కరివేరు దవనమ్ముల తోటి మహాలక్ష్మీ దేవికి పూజ చేతామూరారమ్మ. ఈ వేళ లక్ష్మికి రోజు శ్రీ మహాలక్ష్మికి పూజ చేతామూరారమ్మ. ఈ విధంగా అందరూ పాడుకోవడానికి తేలిగ్గా ఉంటుందండి, సులభంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఈ రోజు మరి శుక్రవారం సందర్భంగా చక్కటి మహాలక్ష్మి చక్కటి కీర్తన పాడి వినిపించారు. బాగుందండి. చెప్పండి మేడం. సంతోషం అండి. మరొక కీర్తన పాడి వినిపిస్తారా మేడం గారు? రామదాస్ కీర్తన కానీ. కార్తీక మాసం సందర్భంగా శివుడి కీర్తన ఒకటి వినిపిస్తానండి. తర్వాత మన టైం ఉంటే రామదాస్ కీర్తన కూడా వినిపిస్తాను. సరే. ఇది నమశివాయ నటేశ్వరాయ అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించినటువంటి కీర్తన, అది పాడుతున్నాను. నమః శివాయ నటేశ్వర నమః శివాయ నటేశ్వర ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వర హృదయ పీఠిక మజ్జగతాయ సత్పత్కరా మజ్జగతాయ సదమలవా సంపత్కరా నదీధరాయ నగవాసాయ నదీధరాయ నగవాసాయ మిథు కిరీటాయ వేదమయాయ నదీధరాయ నగవాసాయ మిథు కిరీటాయ వేదమయాయ. నమః శివాయ నటేశ్వరాయ పశుపతయే శ్రీపతి వినుతాయ హసిత సిత శుభాంగాయ భవాయ. పశుపతయే శ్రీపతి వినుతాయ హసిత సిత శుభాంగాయ భవాయ. ప్రశాంతిదాయ పరాత్పరాయ ప్రశాంతిదాయ పరాత్పరాయ నిశిత దీదృశ నిష్ఠితాయతే. ప్రశాంతిదాయ పరాత్పరాయ నిశిత దీదృశ నిష్ఠితాయతే. నమో నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ
ఈశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ. దర్భాంజనావతి గారు ఆ, ధన్యవాదాలండి. ఎంతో చక్కగా మరి ఈనాటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశారు. చక్కటి కీర్తనలతో ఇటు ముత్తుస్వామి దీక్షితులు గారి చక్కటి కీర్తన పాడి వినిపించారు. అలాగే శ్యామశాస్త్రి గారి కీర్తనల్ని అద్భుతంగా మా కోసం, మన శ్రోతల కోసం చక్కగా వినిపించారు. వీణుల విందుగా అనిపించిందండి. ప్రత్యేక అభినందనలు. మరి సమయాభావం వలన మరి మరొక వారంలో మరిన్ని విశేషాలను మరి కొన్ని తెలుసుకుందాము. ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు మీకు వాగ్దేవి కళాపీఠం తరపున మీకు ధన్యవాదాలు. అలాగే టోరీ టీవీ వారు, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ రేడియో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం అండి. శుభం భూయాత్. శుభం భూయాత్.